యాజ్ ఏ సోషల్ స్టూడెంట్ అండ్ గ్రూప్ ఆస్పిరెంట్ గా నేను ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉందండి. దేశానికి ఇండిపెండెన్స్ తెచ్చింది మహాత్మా గాంధీనా లేక సుభాష్ చంద్రబోసా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంటిని ఒక రౌడీ వచ్చి ఆక్యుపై చేశాడు, అప్పుడు మీరు ఎటువంటి వాడి మీద తిట్టకుండా వాడిని కొట్టకుండా ఇంటి బయట కూర్చొని శాంతి అహింస అనుకుంటే వాడు మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతాడా? ఇది గాంధీ ఫిలాసఫీ. అదే మీ ఇంటిని ఆక్యుపై చేసిన వ్యక్తి మీదకి మీ ఫ్రెండ్స్ ని, మీ బంధువుల్ని, ఇంకెవరన్నా మీకు తెలిసిన మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోకపోతే కొడక తాట తీసేస్తాను అంటే వాడు భయపడి వెళ్ళిపోతాడా? ఇది సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ. అంటే ఆ ఇంటిని ఆక్యుపై చేసిన రౌడీ అయితే శాంతి అహింస అని కూర్చొని వాడికి చిరాకు చెల్లిపోతాడా అనుకుని నేనైతే వెళ్ళనండి. దీన్ని బట్టి ఇండియాకు స్వతంత్రం తెచ్చింది గాంధీనా లేక సుభాష్ చంద్రబోస్? కింద కామెంట్ చేసేయండి.